అప్పు తీసుకున్నాడు భగవంతుడు. కుబేరుడి దగ్గర అప్పు తీసుకుని ఉగ్లమ్మ దగ్గరికి వచ్చాడు శ్రీనివాసుడు. అమ్మా డబ్బు లేదన్నా మన పేదవాళ్ళు పిల్లల్లో ఉన్నావమ్మా, డబ్బు తెచ్చారమ్మా, వెళ్ళి పద్మావతి దేవుని మాట్లాడదు తల్లి. స్వామి డబ్బు నీకు ఎలా వచ్చింది ఆయన? అప్పు తెచ్చన్నాడు. మన పేదవాళ్ళకి అప్పు అంటున్నాడు ఆయన. ఈ అప్పు ఎలా తీరుస్తావు ఆయన? నేను తీర్చుకుంటానమ్మా అనగానే డబ్బులు చూసిన ఉగ్లమ్మ తల్లి ఆకాశరాజు గారి కూతురు పద్మావతి దేవుని మాట్లాడడానికి బయలుదేరిందట. భగవంతుడు చూస్తా ఉన్నాడు. అరే మా అమ్మగారికి ముసలానికి వచ్చింది, రాసవాడలకి వెళ్తుంది. రాసవాడంలో రాణి శుభకాంతలు ఉంటారు. ఇదేమిటల్లా ముసలమ్మ పెళ్లి పేరంటకు వచ్చిందా? దీని పొడిందులు అమ్మగారు వెళ్ళింటే పద్మావతి దేవుని ఒప్పించలేదు, నేనే వెళ్తాను. ఈ విధంగా వెళ్తే అమ్మనిస్తారండి, చూపించరండి. కృష్ణావతారంగా అమ్మ వచ్చిందట. ఇప్పుడు వెనుకలు లాంఛన అవతారం ఎత్తాలి. వారింట్లో సోది చెబుతాను, వారి అమ్మాయిని ఒప్పించుకుని కళ్యాణం ఆడుకోవాలి అనుకున్నాడు భగవంతుడు. ఉగిలం ఉండే చోటండి గోపులు స్నానం చేసే కోనేరు ఉందట. అవునండి. ఆ కోనేట్లో ఆడవారు ఒక్కరే చేస్తారమ్మా, మగవారు చేయకూడదటండి. అటువంటి కోనేట్లో ఆడవారు గోపికా స్త్రీలు చేసే కోనేట్లో భగవంతుడు చక్కగా స్నానం చేస్తే శ్రీరూపులు ఏర్పడ్డాయటండి. అవునండి. భగవంతుడు నమస్కారం అవుతాడమ్మా. భగవంతుడు కాడబాలగా వస్తాడండి. ఇప్పుడు సో చెప్పాలంటే బుట్ట కావాలండి, ఎరికల బుట్ట కావాలండి. ఆ బుట్ట ఎక్కడ ఉందండి? ఎక్కడుందండి? భగవంతుడికి అదిగో ఏడేడు సముద్రాలు ఆయన పాల నాకు దేవాన దేవతలు వస్తున్నారట. నాగలోక నుంచి నాగకన్యకలు వచ్చారు, దేవలోక నుంచి దేవకన్యకలు వచ్చి దేవకన్యకలు వస్తున్నారట. భగవంతుడు బిట్టలు తిన్నారు. ముగ్గురు దేవతలు ఆరుగురు దేవతలు అచ్చులు వెళ్ళారు, ముగ్గురు దేవతలు చూశారు.